సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. అమ్మవారి విగ్రహం ధ్వంసంపై సబ్బండ వర్గాలు ఏకమై పోరాటం చేశాయని గుర్తు చేశారు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముత్యాలమ్మ దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. సమాజాన్ని కదిలించేయడం, హిందూ మనోభావాలు దెబ్బతినడం అవన్నీ జరిగినటువంటి సంఘటన. బట్ ఆ రోజు దాని మీద బస్తీ అంతా ఏకం కావడం, రెండోది రాజకీయ పక్షాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించడమే కాకుండా అందరూ ఐకమత్యంగా పోరాటం చేసినట్టు కూడా చూసాం. బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ జరగడం, అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండవది ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం. ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది.